కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో నూతన కాంస్య విగ్రహాన్ని ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ ఆవిష్కరించారు. ఈ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి సుభాష్ నారా రోహిత్ నటించిన సుందరకాండ సినిమా లోగోను ఆవిష్కరించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా అని తెలిపారు. ప్రజలే దేవుళ్ళు అనే విశ్వాసంతో ఆ దేవుళ్ళ కోసం తన జీవితాన్ని అర్పించిన మహానేతకు రాజకీయాల్లో చరిత్ర మారిపోయింది. ఆయన మాటల్లో కోట్ల హృదయాలు. ఈనాటి విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి మన తెలుగుదేశం పార్టీ ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా కోనసీమ యూత్ మీట్ 2020 అందరికీ నమస్కారం. మీరందరూ ఇప్పుడు కాలేజ్ చదువుతున్నారు. రేపు మీరే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్ని రంగాల్లో. సో మీ ఉత్సాహం ఇలాగే ఎన్నో సంవత్సరాలు ఇంకా తీసుకెళ్ళాలి. మీరు దేశ భవిష్యత్తుకి ఒక మైలురాయిలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆగస్ట్ 27 వినాయక చవితి హాలిడే మీకు. సో వినాయక చవితి హాలిడే కాబట్టి మీరు హ్యాపీగా సినిమా చూడొచ్చు. సో మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. ఒక 30 ఏళ్ళు దాటిన వ్యక్తి పెళ్లి కష్టాలు, అమ్మాయి కోసం ఎలా ఇబ్బంది పడతాడు అనేది కదా. సో అలాంటి ఒక డిఫరెంట్ చిత్రం. సో మీరు సినిమాలు ఎంజాయ్ చేయండి, ఫ్రెండ్స్తో తిరగండి, అన్నీ చేయండి. బట్ మీ ఫ్యూచర్ మీద కూడా ఒక ఆలోచన పెట్టుకోండి. ఎందుకంటే మీలాంటి యువతలో నుంచి వచ్చిన చాలామంది డైరెక్టర్స్ వచ్చారు, చాలామంది సైంటిస్టులు వచ్చారు, చాలామంది వ్యాపారవేత్తలు వచ్చారు, ఎంతోమంది మార్క్ జుకర్బర్గ్ లాంటి వాళ్ళు, ఎంతోమంది మీ జనరేషన్ నుంచి వచ్చే ఐడియాస్తోనే ప్రస్తుతం ప్రపంచం నడుస్తుంది. అందరికీ నమస్కారం.